నిర్మాత, ఈ భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలని ఒక తలంపుతో రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయుని యొక్క శిలాఫలకాన్ని, విగ్రహాన్ని ఈ రాష్ట్ర చరిత్రలో విధ్వంసం చేయటానికి స్వయానే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేయించినందుకు చింతిస్తూ ఉన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటానికి దానికన్నా ముందు చాలా కథ ఉంది ఈ రాష్ట్రంలో. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టండి అని అడిగితే కేసులు, ఎక్కడో ముళ్ళ పొదల్లో పెడుతున్నామని చెప్తే చూస్తానికి వెళ్తే కేసులు, చివరికి ఆ ప్రభుత్వంలో మీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న సన్నివేశాలు, అంబేద్కర్ భావజాలం మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు కోకొల్లులుగా చూశాం. ఈరోజు విజయవాడ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పళంగా దాన్ని అమ్ముకొని వారికి అప్పగించాలని కుట్రలు చేస్తే దాని మీద ఎన్నో ఉద్యమాలు జరిగిన నేపథ్యం. అలాంటి ప్రిడామినెంట్ ప్లేస్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్వయాన ఎవ్వరూ అడగకుండా వారికి వారే ఈ కోట్ల ఖరీదు చేసే మహనీయులు నడియాడినటువంటి ఒక గొప్ప ప్రాంతాన్ని, అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకోవటానికి తీర్మానించి ముందుకు రావటం ముదాఫం. తద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్తో 201 అడుగు ఎత్తున్నటువంటి మేలిమైనటువంటి ఉన్నత విలువలతో గొప్ప ఆలోచనతో ప్రతి అడుగు ముఖ్యమంత్రి గారు వెరచి చూసి ఎంత ఖర్చైనా 404 కోట్లకు పైగా వెచ్చించి ఈ భారతావనికి అంకితం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి ఈ దేశం కాదు ప్రపంచమంతా చూసిన విషయాన్ని ఎవరు మర్చిపోలేము. ఆ విగ్రహానికి ఒక చరిత్ర ఉంది, ఒక మాన్యుమెంట్. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విగ్రహం. ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి విజయవాడ వచ్చి ఈ విగ్రహాన్ని చూడాలని, చూసి తపించాలని, భావితరాల భవిష్యత్తు ఈ విగ్రహం చూస్తే తరతరాలకు ఉపయోగం ఉంటుందని ఒక గొప్ప ఆశను నెలకొల్పినటువంటి పరిస్థితిని చూశాం. మా హృదయం చలించిపోయింది. నాకైతే నేను ఆ విగ్రహానికి రాష్ట్ర మంత్రిగా ఉండి ఆ విగ్రహ కమిటీ చైర్మన్గా ఉండి దాన్ని ఏర్పాటు